అందరికీ నమస్కారం. రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో అక్యూజర్ నెంబర్ 7గా ఉన్నటువంటి సునీల్ నాయక్ను అరెస్ట్ చేయటం ఇక దాదాపు సాధ్యం కాదేమో. ఎందుకంటే ఈరోజు అన్ని పేపర్లో బ్యాన్ రైటం మీరు చూసే ఉంటారు. బీహార్ ప్రభుత్వం బిఎన్ఎస్ యాక్ట్లో సవరణ చేసుకొచ్చి అక్కడ పోలీస్ అధికారులకి రక్షణ కల్పించింది. ప్రధానంగా సునీల్ నాయక్ ఆ రక్షణ వర్తించబోతూ ఉంది. సునీల్ నాయక్ అరెస్ట్ విషయంలో మొన్న జరిగిన హైడ్రామా మీ అందరికి గుర్తుంది కదా. మన పోలీసు అధికారులు వెళ్ళారు, అతన్ని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకునే క్రమంలో కూడా హోంగార్డ్ ఐజీగా బీహార్లో పనిచేస్తున్నారు కాబట్టి అక్కడ హోంగార్డును మొత్తం కూడా అరెస్టు చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ పోలీసులు మొత్తం అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ మన వాళ్ళు అక్కడ పోలీసులకి ఏదో నచ్చజెప్పి మొత్తానికి కోర్టు దాకా తీసుకెళ్లారు. కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ పొంది మన రాష్ట్రానికి తీసుకొచ్చే క్రమంలో అక్కడ కోర్టు ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వలే. ఎందుకంటే మన వాళ్ళు అరెస్టు వారెంట్ లేకుండా పోయారనే కారణం చేత అక్కడ కోర్టు ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వడానికి నిరాకరించింది. ఇప్పుడు మన వాళ్ళు అరెస్ట్ వారెంట్ కోసం మన కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అరెస్ట్ వారెంట్ పట్టుకొని పోయి మళ్ళీ ఒకసారి అదుపులో తీసుకొచ్చుకుందామని. కానీ ఇక సాధ్యం కాదు. ఒకవేళ మన ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారితో మాట్లాడి ఒప్పించుకుంటేనో, హోంశాఖ మంత్రి అనిత గారు అక్కడ హోంశాఖ మంత్రితో మాట్లాడి అక్కడ ప్రభుత్వాన్ని ఒప్పించుకుంటేనో తప్ప, అంటే బీహార్ ప్రభుత్వం ఒప్పుకుంటే తప్ప బీహార్ క్యాడర్కి సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ను అరెస్ట్ చేయడం సాధ్యమయ్యే పని కాదు. మామూలుగా కేంద్ర బలగాల కోసం ఉన్నటువంటి రక్షణ చట్టం బిఎన్ఎస్ చట్టం ఏదైతే ఉందో, వాళ్ళని అరెస్ట్ చేయాలంటే అక్కడ ప్రభుత్వ అనుమతి అవసరం అనేటువంటి చట్టం ఏదైతే ఉందో దాన్ని అక్కడ లోకల్ రాష్ట్ర పోలీసులు కూడా అన్వయించుకున్నారు. మన రాష్ట్రమే కాదు, ఏ రాష్ట్ర పోలీసులు బీహార్ క్యాడర్ వాళ్ళని అరెస్ట్ చేయాలన్నా సరే బీహార్ ప్రభుత్వం యొక్క అనుమతి అవసరం, బీహార్ ప్రభుత్వం యొక్క హోంశాఖ అనుమతి అవసరం. ఆ రకంగా చట్ట సవరణ చేసుకున్నారు వాళ్ళు. మరి అక్కడ ప్రభుత్వం ఒప్పుకుంటే కానీ సునీల్ నాయక్ మనం అరెస్ట్ చేయగలం. మామూలుగా జనరల్గా అయితే ఎలా ఉంటుందంటే ఏ రాష్ట్రంలో కేసు ఉందో ఆ రాష్ట్ర పోలీసులు పోయి బీహార్ వాళ్ళు అయితే ఏ రాష్ట్రంలోనైనా అరెస్టు చేసుకొని అక్కడ లోకల్ కోర్టులో హాజరుపరిచి ఆ కోర్టు ద్వారా ట్రాన్సిట్ వారెంట్ పొంది ఏ రాష్ట్రం వాళ్ళు అరెస్ట్ చేయడానికి పోయారో ఆ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకుంటారు. మన వాళ్ళు మొన్న అదే చేయబోయారు, కానీ ట్రాన్సిట్ వారెంట్ రాలే. కానీ ఇక రాబోయే కాలంలో ప్రొసీజర్ అలా ఉండదు ఒక బీహార్ విషయంలో మాత్రం. మొత్తానికి బీహార్ ప్రభుత్వం అక్కడ పోలీసులు ఒత్తిడికి లొంగిందో మొత్తానికి అక్కడ మాత్రం రక్షణ చట్టం కల్పించబడింది సునీల్ నాయక్కి. అసలే రఘురామకృష్ణరాజు గారి కేసు నెమ్మదిగా ముందుకు కదులుతుంది అనుకుంటే ఇంకొద్దిగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కారణం ఏంటంటే ఈ కేసులో అక్యూజర్ నెంబర్ 3గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అక్కడ దాకా కేసు వెళ్లకుండా ఉండాలి అంటే ఈ కేసులో వీలైనంత డిలే కావాలి. ఇది వైసీపీకి ఆనందకరమైన విషయం. సరే, అంటే బీహారు ఈ చట్ట సవరణ తీసుకురావడం వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని నేను అన్ను. ఎందుకంటే అక్కడ పోలీసులు ప్రజలు తీసుకొచ్చి ఉంటారు ప్రభుత్వం మీద. అక్కడ పోలీసు అధికారుల హ్యాపీనెస్ కోసం, వాళ్ళ సంతోషం కోసం అక్కడ ప్రభుత్వం ఈ చట్ట సవరణ తీసుకొచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సునీల్ నాయక్కి బీహార్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.